ఎప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్గా అంటే ఒక కాలం తర్వాత ఒకటి ఫ్రీక్వెంట్గా ఉగ్రవాద దాడికి పాల్పడితేనే వాళ్ళకి ఫండ్స్ కూడా వస్తాయి. వాళ్ళంతా ఇండియా వ్యతిరేకులు. తర్వాత పొలిటీషియన్స్ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంటారు. కాబట్టి భారతదేశానికి ఇంకో తీవ్రవాద దాడి పొంచి ఉంది. అది నేపాల్ ద్వారా కానీ లేకపోతే అదే పాకిస్తాన్ ఎక్రాస్ ది ఎల్ఓసి ద్వారా కానీ వాళ్ళు తీవ్రవాద దాడి చేసే అవకాశం ఉంది. లేదా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ చూడండి ఇప్పుడప్పుడు తీవ్రవాదులు దొరుకుతున్నారు మనకి. ఇలాంటి నెట్వర్క్ ద్వారా వాళ్ళు భారతదేశంలోనే భారతదేశంలోనే ట్రైనింగ్ ఇచ్చి రెచ్చగొట్టి ఇక్కడికిక్కడే దాడి చేసి అక్రాస్ ది ఎల్ఓసి ద్వారా చేసే అవకాశం లేదు, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గరలో. కానీ ఇండియన్ సిటీస్లో వాళ్ళు హింసకు పాల్పడే అవకాశం ఉంది. నేపాల్ ద్వారా, ఐఎస్ఐ ద్వారా ఇక్కడ దాడికి పాల్పడే అవకాశం ఉంది. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్ అక్రాస్ ది బంగ్లాదేశ్ బౌండరీలో కూడా వాళ్ళు తీవ్రవాద దాడికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా మన మీద ఉంటుంది అనేది మనకు చాలా అలర్ట్గా ఉండాలి అనేది మనకు చెప్తుంది. అందుకే యుఎస్ తరహాలో మనకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ యుఎస్లో ఉంటుంది. ఆ తరహాలో మనం ఇక్కడ నెట్వర్క్ని, ఎన్ఐఏ వీటిని అభివృద్ధి చేసుకుని ఇంకా